పరమగీతము 1వ అధ్యాయము 14వ వచనం. నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అనే వాక్యమును పరమగీతములో చదువుకున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన బహుమానము పరమగీత గ్రంథము. పరమగీతము అనగా పరలోక పాట. ఈ గ్రంథములో ఎన్నో మర్మములు ఇమిడి ఉన్నాయి. ఈ పరమగీతం అనే గ్రంథములో ప్రియుడు, ప్రియురాలు అనేటువంటి మాటలు కనబడతాయి. ప్రియుడు అనగా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తునకు సాదృశ్యం. ప్రియురాలు అనగా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమునకు సాదృశ్యం. ఎన్నెన్నో వింతలు ఈ ప్రపంచములో విడ్డూరాలు ఆశ్చర్యాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే మించినటువంటి ఆశ్చర్యం ఈ విశ్వాన్ని చేసిన దేవుడు ఈ భూమి మీద జన్మించారు. అంత పెద్ద సూర్యుణ్ణి, నక్షత్రములను, ఈ భూమిని, ఆకాశమును, ఈ విశ్వాన్ని చేసిన దేవుడు ఈ విశ్వములో ఈ భూమి మీద జన్మించారు. సృష్టికర్త ఈ భూలోకానికి వచ్చి ఏదో గౌరవాలు అందుకొని సన్మానాలు చేయించుకొని నేనే సృష్టికర్తను, పరలోకములో ఉండేది నేనే, మీ మధ్యకు వచ్చాను అని చెప్పి సన్మానాలు, పూలమాలలు, గౌరవాలు అందుకొని ఇలాగ చేయలేదు. కానీ ఆయన వచ్చిన పని ఏమిటంటే మరణించడానికి వచ్చారు. దేవా మీరు ఎందుకు వచ్చారు అంటే చనిపోవడానికి వచ్చాను. నేను చనిపోవాలి, మానవాళి పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని నాపై వేసుకొని సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాలి. ఈ పని మీద నేను వచ్చాను. అంటే దేవుడు వచ్చినటువంటి పని ఏమిటంటే ప్రజల కొరకు మరణించడానికి ఆయన వచ్చారు. దేవుడు భూమి మీదకి రావడమే గొప్ప ఆశ్చర్యమైతే నరుల కొరకు దేవుడు చనిపోవటం ఇంకెంత విచిత్రం. అందుకనే 40 దినముల సిలువ ధ్యానాలు ఏర్పాటు. ఎందుకంటే కేవలము 40 రోజులే సిలువ తలంచుకోండి అని ఉద్దేశం కాదు, ఎప్పుడు సిలువను తలంచుకోవాలి. ఆయన చూపినటువంటి ప్రేమ మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు జన్మించినటువంటి రీతి, యేసు నా కొరకే రాగోరెను, యేసు నా కొరకే మరణించెను, యేసు నా కొరకే బలియాయను, యేసు నా కొరకే జన్మించెను, యేసు నా కొరకే జీవించెను, యేసు నా కొరకే బోధించెను, యేసు నా కొరకే శ్రమ పడెను, యేసు నా కొరకే సిలువను మోసెను, యేసు నా కొరకే ముండ్ల మకుటము పొందెను, యేసు నా కొరకే మేకులు పొందెను. శిరస్సులో నుండి కారినటువంటి ముళ్ళ కిరీటమును బట్టి కారిన శిరో రక్తధార నా కొరకే. ఆయన చేతుల్లో మేకులు కొట్టగా కారినటువంటి హస్తరక్తధార
రెండు పాదములకు కలిపి కొట్టిన మేకను బట్టి కారిన రక్తము పాద రక్తధార, ప్రక్కలో పొడవబడిన బల్లెపు పోటుని బట్టి కారిన ఉదర రక్తధార, ఒళ్ళంతా గాయములు కొరడా దెబ్బలతో కారిన రక్తముని బట్టి ఇదిగో శరీరం అంతా కారేటువంటి రక్తధారలు. ఎంతో వింత, ఎంతో చింత, యేసు నాదు మరణమంతా. ఎంతో వింత, ఎంతో చింత, యేసు నాదు మరణమంతా. భక్తుడే పాడుతున్నారు, ఎంతో వింత, ఎంతో చింత, యేసునాథు మరణమంతా. యేసునాథుని మరణము ఎంతో వింత, ఇది ఎంతో చింత. ఎంట్లాంటి వ్యక్తికైనా కానీ కళ్ళంట నీళ్లు కారిపోయే కార్యము. ఎంతో కఠినమైన హృదయమైన సిలువ చూస్తే కరిగిపోతుంది. అందుకనే ఈ రోజున కోట్లాది మంది ప్రపంచములో యేసును చూచి మారిపోతున్నారు. సిలువ వేయబడిన యేసును చూచి త్రాగుబోతులు, తిరుగుబోతులు, భయంకర వ్యభిచారులు, పాపులు, నరకంతకులు అనేకులు కోట్ల మంది మారిపోతున్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఈ చదవబడినటువంటి వచనములో కొన్ని మాటలు చూస్తున్నాం. ఒకటి ఏమిటంటే ఏనుగెది అనేటువంటి మాట. రెండోది ఏమిటంటే ద్రాక్ష వనం అనబడేటువంటి మాట. మూడోది ఏమిటంటే కర్పూరం అనే మాట. నాలుగోది ఏమిటంటే పూగుత్తులు అనేటువంటి మాట. ఇందులో మొదటిది ఏమిటంటే ఏనుగెది. ఈ ఏనుగేది అనబడే చోటు ఇజ్రాయేల్ దేశంలో మృత సముద్రానికి సమీపముగా ఉంది. ఏనుగెది దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము వారు అసస్సోస్ తామారను ఏన్గెదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. ఈ వచనములో చూస్తే అసస్సోస్ తామార్ అనే ప్రాంతములో ఏన్గెది అనేది ఉంది. అయితే ఇక్కడ ఏన్గెది అనే ప్లేస్ను గురించి ఎందుకు వ్రాయబడిందంటే, సౌలు అనే రాజు దావీదును చంపడానికి చాలా ప్రాంతాలు తిరుగుతున్నాడు. దావీదు ఏ నేరము చేయలేదు. దావీదు మేలు చేశాడు. సౌలుని, రాజ్యాన్ని కాపాడడానికి ప్రయత్నించి గొల్యాతుపై పోరాడాడు. రక్షించిన వ్యక్తి దావీదు. కానీ ఇశ్రాయేలీయులైన స్త్రీలు దావీదుకు 10,000 స్తుతులు, సౌలుకి 1000 స్తుతులు అనే రీతిలో అసూయతో కొంతసార్లు మనము ఎవరికి నష్టం చేయకపోయినా కానీ మన మీద పగబడతారు. కారణం ఏమిటంటే మన మీద అసూయ. చాలాసార్లు మనం అనుకుంటాం, నేనేం చేయలేదు కదా, నేనేం చేశాను, పలానా వాళ్ళే నా మీద చాలా బాధగా ఉన్నారు, వాడికి ఏమి నష్టం చేశాను, వాడికి ఏమైనా అపకారం చేశానా? ఏమి లేదు, అపకారం ఏమీ చేయలేదు. నీ యొక్క అభివృద్ధి వారికి అసూయగా మారిందంతే. ఇది చాలా ప్రమాదకరమైంది. అభివృద్ధే వారికి అసూయ. దావీదు మీద అసూయతో సౌలు రాజు దావీదునే పొలాల్లో, కొండల్లో తరుముతున్నాడు. దావీదే తరమపడుచు దాగుంటూ అక్కడక్కడ గుహల్లో, పొలాల్లో దాగుంటున్నాడు. ఒక రోజున ఒక గుహ దగ్గర
దావీదుకి సౌలు దొరికాడు, చంపేయాలి అక్కడ. దావీదు సైనికులు అన్నారు, సేవకులు, అయ్యా దావీదు దొరికాడు సౌలు, ఈ సౌలునే నువ్వు చంపేసేయి, గుహలో నా చేతికి అప్పగించును, అది నీ కళ్ళారా చూచిదివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వారిని చంపరని నేను చెప్పి తిని. దావీదుని ఏమన్నారంటే, దావీదు నిన్ను చంపే సౌలు ఇక్కడ దొరికాడు ఒంటరిగా. దావీదేమన్నాడు, నన్ను చంపడానికి ప్రయత్నించే వ్యక్తిని నేను చంపను, ఎందుకంటే యెహోవా చేత అభిషేకాన్ని పొందాడు, నేను చంపను. దేవుని చేత దీవించబడ్డాడు, అభిషేకించబడ్డాడు, కాబట్టి నేను సౌల్ని నేనేమి చేయను. ఏనిగేది అనబడేటువంటి స్థలములో జరిగినటువంటి కార్యం ఏమిటంటే, సౌలు దావీదు చేతికి దొరికిన చంపక క్షమించి విడిచిపెట్టిన చోటు ఏనిగేది, శత్రువుని క్షమించిన చోటు. మన జీవితంలో ఏదైనా చేయగలము, కానీ శత్రువుని క్షమించలేము. ఏదైనా చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, మోకరించవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, కానీ అమ్మ శత్రువుని క్షమించండి అంటే అది నా వల్ల కాదంటారు. ఈ ప్రపంచంలో శత్రువుని క్షమించేటువంటి ఓ గొప్ప మాదిరి చూపించిన వారెవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. యేసునాథుడే సిలువ వేయబడినప్పుడే ఆయన చంపేవారిని, సిలువేసే వారిని, మేకులు కొట్టిన వారిని, ఉమ్ములు ఊసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. ఎంత చక్కటి ప్రార్థన! యేసులేగా ప్రపంచంలో ఎవరూ చేయలేరు. యేసునాథుడు అన్నారు, మీ శత్రువులను ప్రేమించండి అన్నారు. ఇక్కడ శత్రువులను ప్రేమిస్తున్నారు. చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షక వందనాలు. చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు, తన్ను చంపు జనుల ఏడాల దయను చూపెను, చిన్నుగా దొంగను రక్షింప చేయి చాపెను, పాపమేరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను పల్కి శ్రమలు పెట్టిరి. తన్ను చంపే వారి ఎడల దయను చూపించారు. ఎంత ప్రేమ! ఇదిగో దావీదే సౌలునే క్షమించాడు, అక్కడ చంపలేదు. సౌలు దొరికాడు, దావీదు ఏమీ చేయలేదు. క్షమాపణ కలిగిన చోటు ఏనిగేది. రెండవది ఏమిటంటే ద్రాక్ష వనము. ద్రాక్ష వనము అనబడేటువంటిది ద్రాక్ష రసము ప్రేమకు గుర్తు. యెషయా గ్రంథము 5:7 ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. బైబిల్లో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నారు యేసునాథుడు. ఇంతకీ ద్రాక్ష రసం అనేది ప్రేమకు గుర్తు. యేసునాథుడే క్షమించేవారు, రెండోది ప్రేమించేవారు. రెండు కార్యాలు, ఒకటి క్షమాపణ, రెండోది ప్రేమ. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టవలసిన సమయంలో యేసునాథుడు అన్నారు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా, నేను నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయకమన్నారు. యేసునాథునికుండే ఆ గొప్ప రీతి ఏమిటంటే, ఒకటి క్షమించుట, రెండోది ప్రేమించుట. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు చక్కటి మాట చెప్పారు. యేసయ్య దగ్గర మా ఆ రెండు ఉంటాయట. అదేమిటంటే, ఒకటి క్షమించుట, రెండోది మరిచిపోవుట.
నీ పాపాన్ని ఒప్పుకుంటే క్షమిస్తారు. దేవా నేను పాపిని అంటే క్షమిస్తారు. ఆయన క్షమించిన పాపాన్ని మర్చిపోతారట ప్రభు. కానీ మనం మాత్రం రోజు గుర్తు చేసుకుంటాం. మీలో కొంతమంది ప్రభువా నేను పాపిని, నేను పాపిని, నేను పాపి. ఏంటి పాపివి? క్షమించేశారు, మర్చిపోయారు. నువ్వు పాపిని అంటావేంటి? మాట్లాడకూడదు ఇంకట్లా. మరి ఏం చెయ్యాలి? స్తుతించాలి. దేవా నన్ను క్షమించని మీకు స్తుతి, క్షమించారు, నీ బిడ్డగా చేసుకున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, మీకు స్తుతి. మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది? భక్త జనానికి స్తుతి చేయడమే తప్ప ఇంకేమీ చేయకూడదు. పరమగీతం 1వ అధ్యాయము 2వ వచనములో నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం అన్నారు. అంటే ఇక్కడ ప్రేమను ద్రాక్ష రసానికి పోల్చుచున్నట్లు, అంతకంటే మించిందని తెలియచేస్తున్నట్లుగా గమనించాలని మీకు తెలియచేస్తున్నాను. ఒకటి క్షమించటము, రెండోది ప్రేమించటం, మూడవదిగా చూస్తే కర్పూరం అనేది చేదుగా ఉంటుంది. అందరూ జాగ్రత్తగా వినాలి. కర్పూరం ఎలాగైతే చేదో అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం అంతా చేదైన అనుభవాలు. మీ ఇంట్లో ఎవరైనా కానీ చనిపోతే అది మీకు చేదు, ఫెయిల్ అయితే అది చేదు. పాస్ అయ్యింది చాలా మధురం, తీయగా ఉంటుంది. ఫెయిల్ అయితే చేదుగా ఉంటుంది. చేదు అనేది శ్రమకు గుర్తు. మీ ఇంట్లో ఏదైనా కానీ చేదుంటే మీరేమడుగుతారు? దేవా ఈ చేదు తొలగించి మధురముగా మార్చండి నాయనా. నీళ్లనే ద్రాక్షారసంగా మార్చారు కదా, ఇప్పుడు మీరు చేయలేరా? చేయగలరు. మా ఇంట్లో చేదునే మధురముగా మార్చండి. అనారోగ్యాన్ని ఆరోగ్యముగా మార్చండి. సంతులేని దానిని ఇల్లాలుగా మార్చండి. గొడ్రాలునే ఇల్లాలుగా మార్చండి. బలహీనుల్నే బలమైన వారిగా మార్చండి. పనికి రాని వారినే పనికి వచ్చేవారిగా మార్చండి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో చేదేమిటంటే దేవుడయుండి నరుడుగా జన్మించటమే చేదు లేక శ్రమ. ఆయన దేవుడయుండి నరుడుగా ఈ లోకములోనికి రావడమే ఆయనకు అది చేదు, అది శ్రమ. అలాగే గమనించే యేసునాథుడే కన్యక గర్భములో ఇమిడిపోవడమే ఒక చేదు. ఆమె ఆయన కుమార్తె, కానీ ఆమె గర్భములో ఇమిడిపోయారు, అది చేదు. పశువుల పాకలో పొత్తి వస్త్రముల చేత చుట్టబడేది అది చేదు. ఆయన కలుగు చేసిన మరియమ్మను యోసేపునే తల్లి తండ్రి అని పిలిచేది చేదు. ఆయన మనుషులు లేక బాప్తిస్మాని పొందడం, ఏ పాపము లేకపోయినా బాప్తిస్మాని పొందేది చేదు. ఆయన పరిశుద్ధాత్మని పొందడమే. నరుడిగా వచ్చారు, మనకి మాదిరి చూపి పరిశుద్ధాత్మను పొందారు. ఆయన దేవుడై ఉండి పరిశుద్ధాత్మను పొందటమే ఆయనకి చేదు. యోహాను చేత బాప్తిస్మాని పొందడమే చేదు. సర్వశక్తిమంతుడై ఉండి దెయ్యాలు భూతాలు ఆయన పేరు చెబితే వణికిపోతాయి. దురాత్మ చేత శోధించబడేదే, అరణ్యములో శోధించబడిందే చేదు. పక్షవాత రోగి, అతని పాపాలు యేసునాథుడు క్షమిస్తే అక్కడున్న వారు పాపాలు క్షమించుటానికి అతడెవరు అని అన్నారే, అదే చేదు. ఒక వ్యక్తిని ఎన్నో దయ్యాలు పట్టి పీడిస్తుంటే ఆ దయ్యాలు ఆ వ్యక్తిని సమాధుల్లో వస్త్రాలు లేకుండా తిరిగేటట్లు చేస్తుంటే, రాళ్లతో కొట్టేటట్లు చేస్తుంటే యేసు ప్రభువారు వెళ్ళి ఆ దయ్యాలు వెళ్ళగొడితే ఆ ప్రాంత ప్రజలు మా దేశాన్ని విడిచిపోండి అన్నారు. మేలు చేస్తే దయ్యాలు వెళ్ళగొడితే మా దేశాన్ని విడిచి వెళ్ళిపోమన్నారు, అదే చేదు. 4వ రోజు సమాధిలో ఉండే లాజరునే యేసునాథుడి పైకి లేపితే అక్కడున్న వారు ఆయన కాళ్ళ మీద పడిపోవాలి. కానీ చనిపోయిన లాజరుని లేపితే యేసు ప్రభుని ఎప్పుడు చంపేద్దామా అనుకున్నారు, అదే చేదు.
శిష్యుల పాదాలు యేసునాథుడు కడగడమే చేదు. దెయ్యాలు వెళ్ళగొడితే దురాత్మని బట్టి వెళ్ళగొడుతున్నారు అన్నారు, అదే చేదు. ఆయన బోధనలే సరిగ్గా అర్థం చేసుకోలేదు, అదే చేదు. యేసువారు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడే శిష్యులు నిద్రపోయారు, అదే చేదు. మలుకునే పేతురే చెవి నరికాడు, అదే చేదు, అదే కర్పూరం. గెత్సేమనే వనములో యేసు వారిని పట్టుకుంటే శిష్యులు పారిపోయారు, అదే చేదు. యేసు ఎవరో ఎరుగనని 3 మార్లు అబద్ధమాడాడు సీమోను పేతురు, అదే చేదు, కర్పూరము లేక చేదు. చేదు ఇంకా చూడాలంటే యేసు వారికి ముళ్ళ కిరీటం, యేసు వారికి కొరడా దెబ్బలు, యేసు వారికి శరీరం అంతా గాయాలు, యేసువారి యొక్క చేతుల్లో మేకులు, పాదములో మేకు. ఆయన నీళ్ళు అడిగితే చిరకనిచ్చారు, చేదు చిరక. గమనించాలి, ఇది చేదు, కర్పూరము. అయితే 4వదిగా చూస్తే పూగుత్తులు, కర్పూరములో నుంచి కర్పూర పూగుత్తులు. ఏంటి ఆ పూగుత్తులు? ఈ చేదంతా జరిగితే ఈ రోజునే యేసు నాదునే కోట్ల మంది యేసును నమ్మి ఆరాధిస్తున్నారు. పుష్పాలు లేక తయారయ్యారు, షారోను పుష్పాలు లేక తయారై యేసయ్యా మీరు మాకు కావాలి అని అంటున్న మనమే ఆ పూగుత్తులము. ఈవేళ పూగుత్తులు కనబడుచున్న యేసయ్యను చూస్తే కఠినమైన మనుషులు మారిపోతున్నారు. త్రాగుబోతులే యేసయ్యను బట్టి మారిపోతున్నారు. భయంకరమైన వ్యక్తులే మార్చబడి యేసు ప్రభువా మీరు మాకు కావాలి అంటున్నారు. యేసు నమ్మిన విశ్వాసులే ఈ పోగొత్తులు. అంతేకాక ఈవేళ యేసును నమ్మినటువంటి వ్యక్తులందరూ ఎట్లాంటి పోగొత్తులుగా తయారయ్యారంటే, ఎంత శ్రమ వచ్చినా కానీ ఏంట్లే నన్నేం చేద్ది శ్రమ, నా ప్రభువు నా కొరకు శ్రమ పొందారు, ఈ శ్రమ లేపాటి అంటే శ్రమానుభవాలు నేర్పించింది యేసు వారి శ్రమ. అందుకనే చాలా మందికి యేసు ప్రభు దగ్గరికి రాకముందు శ్రమ పెద్దగా కనబడద్ది, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత శ్రమ చిన్నగా కనబడద్ది, యేసయ్య పెద్దగా కనబడతారు. బోలో యేసు మహారాజుకు. ఈవేళ అనేక మంది క్రీస్తు నమ్మిన వారు ఎన్ని శ్రమలు వచ్చినా ఆటంకాలు వచ్చినా యేసుని విడిచిపెట్టమన్నా వెలివేసినా ఈ పూగుత్తుల్లాగే కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుని మేము విడిచిపెట్టాం, ఆయన మాకు కావాలి. ఎన్ని పుష్పాలు ఉన్నాయి? కోట్ల మంది ఈ కోట్ల మంది కలిసి ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు సిలువ యొక్క కార్యమేంటో లోకానికి వెళ్ళి ప్రజలకు చెబుతూ సిలువ మూర్తి కృపను చాట సిగ్గుపడని సేవా, సిలువ మూర్తి కృపను చాట సిగ్గుపడని సేవా, సిలువని తలను భరింప, సిలువని తలను భరింప, శిరము వంచి మురియు సేవా, శిరము వంచి మురియు సేవా. యేసు నమ్మిన వ్యక్తులే ప్రపంచంలోకి వెళ్ళాయో యేసు నమ్ము, నువ్వు రా. మధుర సేవ యేసు ప్రభుని సేవ. ఏ దేశమైనా కానీ ఆదివారం వస్తే మందిరాల్లో ఎంత సందడి, చర్చిలో కూర్చుని పాటలు పాడి బైబిల్ చదివి ప్రసంగాలు విని కానుక సమర్పించుకుని దాదాపుగా ఎంత తక్కువ అనుకున్నా 2 గంటల సేపు చర్చిలో కూర్చుని ఎన్ని పోగొత్తులు. యేసయ్యను చూస్తుంటే కోట్లాది మంది ఆయనను వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు, సిలువనాథుని వెంబడిస్తున్న వ్యక్తులు కనబడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
నాకు నా ప్రియుడు ఏనిగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. అట్టి ప్రియుడైనటువంటి యేసు వారిని తలంచుకొనొచ్చు మనము ఆయన పాదాలు పట్టుకుని ఆయన స్తుతిందాం. నా కోసం సిలువ వేయబడి నా కోసం చనిపోయిన తండ్రి, నేను మీకోసమే నేను బ్రతుకుతాను. ఆయన కోసం ఎవరు బ్రతుకుతున్నారో వాళ్ళని తీసుకెళ్ళటానికి యేసు ప్రభువారు ఆకాశ మండలానికి రాబోతున్నారు. ఆయన రాకడికి సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మీకు దయచేయును గాక.